హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. ఈ రోజు నవరాత్రులు అయితే 3వ రోజు అండి. అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా అయితే దర్శనమిస్తున్నారు. సమస్త లోకానికి ఆకలిని తీర్చే ఆ అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ ఈ రోజు మన బ్లాగ్ ని చూసేద్దాం. బ్లాగ్ వచ్చేసి అఫ్ కోర్స్ మా ఇంట్లో పూజ, అలాగే మా ఊరి గ్రామ దేవత బల్లమ్మ తల్లిని అయితే ఈ రోజు దర్శించుకుందాం. నాతో పాటు రండి. నిత్యానందకరీ వరభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్భూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే కుడుములు, చలివిడి, పానకం, పరమాన్నం, అలాగే కదిలీఫల మహా నైవేద్యం అయితే సమర్పించామండి. సో ఈ రోజు అయితే చెప్పాను కదండి, మా ఊరి గ్రామదేవత గుడికి అయితే వెళ్తున్నామని. సో నేను మా సిస్టర్ అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోయాం. చాలా డేస్ అయిపోయింది కదండి. సో ఊరిలో మళ్ళీ ప్రతి ఒక్క టెంపుల్ని విజిట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అయితే ఉంది ఇప్పుడు. సో ఫైనల్లీ ఎస్ అండి, మనమైతే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదేనండి మా ఊరి గ్రామ దేవత బల్లమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే. సో లోపలికి వస్తే కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజార్చనలు అయితే జరుగుతున్నాయండి.
సో ఈవిడేనండి మా ఊరి గ్రామదేవత బల్లమ్మ తల్లి. ఆ తల్లి చల్లని నీడలో గ్రామం మొత్తము కూడా సుఖ సంతోషాలతో తులతూగుతుందండి. సో ఇదైతే అమ్మవారి టెంపుల్ సైడ్ వ్యూ అండి. అండ్ అమ్మవారి టెంపుల్ బ్యాక్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. ఎంతో ప్రశాంతంగా, ఎంతో నిర్మలమైన వాతావరణంలో అయితే ఆ అమ్మవారి గుడి అయితే ఉంటుందండి. సో ఇదైతే మంచినీళ్ళ చెరువు అండి. సో ఇక్కడైతే వాతావరణం నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే వచ్చినామంటే వెళ్ళబుద్ధి అయితే కాదండి. నేనైతే ఆ వ్యూని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను ఈరోజు. నిర్మలమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు, ఇవే కదండి మన పల్లెటూరి అందాలు. సో ఇదైతే అమ్మవారి టెంపుల్ బ్యాక్ వ్యూ అండి. అండ్ ఇక్కడైతే అమ్మవారి భజనలు అయితే చేస్తున్నారు. దసరా కదా, సో ఎవ్రీడే కూడా ఇక్కడ భజనలు అయితే చేస్తారు. సో ఇదైతే వేప చెట్టు అండి. ప్రతి గ్రామదేవత గుడి వద్ద అయితే వేప చెట్టు కంపల్సరీ ఉంటుంది కదా. మనం ఆ వేప చెట్టునే అమ్మవారిగా భావించి అయితే పసుపు కుంకుమలతో పూజలు అయితే చేస్తాం కదండి. సో ఇది మా గ్రామదేవత గుడి వద్ద ఉన్న వేప చెట్టు. సో ఫైనల్లీ ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.